యుఎస్ఏలో ఎంఎస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి ఓపీటీ పీరియడ్ ఉంటుంది. ఈ ఓపీటీ పీరియడ్లో వీళ్ళు H1Bకి ముందు ఈ ఓపీటీ టైం, ఇనిషియల్ ఓపీటీ 1 ఇయర్, స్టెమ్ ఓపీటీ 2 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ ఓపీటీలో వీళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేసుకునే ఆథరైజేషన్ ఉంటుంది. బట్ ఈ ఓపీటీ సమయాన్ని మన స్టూడెంట్స్ ఉపయోగించుకోవడంలో సఫలీకృతమవుతున్నారా, విఫలమవుతున్నారంటే 100% విఫలమవుతున్నారు, అంటే ఫెయిల్ అవుతున్నారు. ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్. ఈ ఎందుకు అంటే ఏమేమి మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది మన స్టూడెంట్స్ లక్షల్లో ఉన్న ఓపీటీ వాళ్ళందరికీ, మరియు ఓపీటీకి రాబోతున్న లక్షల విద్యార్థులు ఎవరైతే ఎంఎస్లో ఉన్నారో, మరియు ఓపీటీ పీరియడ్ అయిపోయి అక్కడ ఫెయిల్ అయ్యి ఇండియా వచ్చిన వాళ్ళకి, మరియు ఓపీటీలో ఫెయిల్ సక్సెస్ అయ్యి చివరి దశలో లక్కో బ్యాడ్ లక్కో H1Bకి మూవ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్. అంటే జరిగిపోయిన వాళ్ళకి, జరుగుతున్న వాళ్ళకి, జరగబోయే వాళ్ళకి. అసలు ఓపీటీ పీరియడ్ అనేది ఎంఎస్ వెళ్తున్న మన విద్యార్థులకు ఒక గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ ఓపీటీ మీద, అంటే ఈ యొక్క ఓపీటీని తీసేద్దామనే ఆలోచనలో ఇప్పుడు ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకి ఛానల్స్లో వస్తున్న న్యూస్ని బట్టి చెప్తున్నాను నేను. బట్ అసలు ఓపీటీలు ఏంటంటే, ఓపీటీ పీరియడ్కి ఎంటర్ అయ్యే సమయానికే వీళ్ళు ఎంఎస్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక ఐటీ కోర్స్లో మంచి ట్రైనింగ్ తీసుకొని ఓపీటీ టయానికి వీళ్ళు కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతారు. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ 3 ఇయర్స్ వాళ్ళు H1 వచ్చేంత లోపల జాబ్ చేసుకోవచ్చు. సరే, ఎంఎస్ పీరియడ్లో వీళ్ళకున్న లోన్స్ వల్ల, ఈ యొక్క ఇండియాలో నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న లోన్స్కి క్లియర్ చేయడానికి మన వాళ్ళు ఎంఎస్ టైంలో స్టూడెంట్స్ ఈ యొక్క ఐటీ కోర్సులు నేర్చుకోవడానికి కుదరకపోవడానికి కారణాలు ఏంటంటే, ఎంఎస్కి వెళ్ళేటప్పుడు ఒక 30 నుంచి 50 లక్షల బ్యాంక్ రుణం తీసుకొని, లోన్ తీసుకొని వీళ్ళు చదువులకు రావటం జరుగుతుంది. కాబట్టి ఎంఎస్ టైంలో ఆ లోన్స్ క్లియర్ చేసుకోవడం కోసం మన స్టూడెంట్స్ అఫీషియల్ పార్ట్ టైమ్స్, అన్అఫీషియల్ పార్ట్ టైమ్స్ చేయటం జరుగుతుంది. అఫీషియల్ పార్ట్ టైం అంటే మీ అందరికీ తెలిసిందే, వీక్లీ 20 అవర్స్ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. విత్ ఇన్ ద క్యాంపస్ చేసుకోవాలి. అంటే విత్ ఇన్ ద క్యాంపస్ అంటే ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న చోట వాళ్ళు ఏ విధమైన జాబ్లను చేసుకోవచ్చు. అన్అఫీషియల్ అంటే మోర్ దాన్ 20 అవర్స్ చేయటం, యూనివర్సిటీ బయటికి వెళ్ళి వీళ్ళు పనిచేసే ఎపిసోడు. దానికే లాస్ట్ టైం 25 నుంచి చాలా ట్రంప్ సర్కారు చాలా రకాలైన అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేసుకోవటం, వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. సరే, అది అక్కడ ఉన్న విద్యార్థులకు అదంతా తెలిసిందే. బట్ ఎంఎస్ టైంలో వీళ్ళు కోర్సులు నేర్చుకోలేకపోవడానికి ఇది ఒక మెయిన్ కారణం. కాబట్టి దాన్ని మనం ఏం మాట్లాడలేము, ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు. బట్ వన్స్ వీళ్ళు ఎంఎస్ అయిపోయిన తర్వాత ఓపీటీ పీరియడ్లో ఎప్పుడైతే వీళ్ళు ఐటీ జాబ్ చేసే ఆథరైజేషన్ ఉన్న పీరియడ్లో వీళ్ళు ఏ విధంగా యొక్క 3 ఇయర్స్ పీరియడ్ని ఉపయోగించుకోవాలంటే, అంటే ఉపయోగించుకోవాల్సింది ఏ విధంగా అంటే ఏం చేస్తున్నారు అంటే, ఉపయోగించుకోవాల్సింది ఏంది, వీళ్ళు ఒక మంచి ఐటీ కోర్స్ని ఇండియా నుంచి ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్లో ఒక 4-5 నెలలు ఎక్స్పర్టైజ్గా, అంటే ఒక నార్మల్ లెర్నింగ్ అదేదో 1 అవర్ నేను నేర్చుకుంటా మిగిలిన టైం అక్కడ ఇక్కడ చేస్తాడు, అలా కాదు. 6 to 8 అవర్స్ మీరు ఒక కోర్స్ని కనుక మంచిగా నేర్చుకొని పర్ఫెక్ట్ అయ్యి ఒక .NET ప్రోగ్రామింగ్, ఒక జావా ఫుల్ స్టాకో, ఏదో ఏ కోర్స్ అయితే మీకు ఎంప్లాయ్మెంట్ కనపడుతుందో ఆ కోర్సుని ఒకదాన్ని మీరు పర్ఫెక్ట్ నేర్చుకొని మీరు కన్సల్టెన్సీలని అప్రోచ్ అవటం కానీ, జాబ్ పోర్టల్స్లో అంటే dice.com ఇలాంటి యూఎస్ జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు వెండర్ కాల్స్ వస్తాయి, క్లయింట్ కాల్స్ రావటం జరుగుతుంది. మీరు వివిధ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీరు జాబ్లోకి వెళ్ళి ఆ జాబ్లు చేసుకుంటూ మీరు H1Bని ఆ కన్సర్న్ ఎంప్లాయర్ ద్వారా అప్లై చేయించుకున్నట్టయితే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో ఓపీటీ అయ్యే లోపల ఈ 3 ఇయర్స్లో ఒక 6 నెలలు మీరు ప్రిపరేషన్ పెట్టుకున్న 2.5 ఇయర్స్ మీరు జాబ్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక పేరోల్ క్రియేట్ అవుతుంది, మీకు శాలరీ వస్తుంది. మీరు ఈ లోపల ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు H1కి వచ్చే లోపల మీరు H1కి మూవ్ అయినాక ఇంకా వేరే జాబ్లోకి మారుతారు. బట్ ఇక్కడ మన పిల్లలు చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఏదో ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అవటం, ఈ కన్సల్టెన్సీలు కూడా ఎవరిని కూడా
ఒక పర్టికులర్ కోర్స్ని మీరు మంచిగా నేర్చుకోండి లేదా మేము నేర్పిస్తాం మా కంట్రోల్ ఉండండి అనే వాళ్ళు చాలా తక్కువ శాతం. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవైలబుల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్న ఒక కోర్సు ఏదో ఒక డెవాప్సో ఏడబ్ల్యూఎస్ఓ లేదంటే సంథింగ్ సేల్స్ ఫోర్స్ ఏదో ఒక కోర్స్ని వీళ్ళ రెజ్యూమ్ తయారు చేపించడం జరుగుతుంది. ఒక 5 years to 10 years ఎక్స్పీరియన్స్ పెట్టించిన తర్వాత వీళ్ళు అప్లై చేస్తున్నారు. ఈ పిల్లలు కూడా ఆ సేల్స్ ఫోర్సో ఏడబ్ల్యూఎస్ఓ లేదా .NET కోర్సులో మనం రెజ్యూమ్లో పెట్టుకుంటున్నాం. మనం నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఈ యొక్క కోర్సుని మనం ఇండియా నుంచో ఎక్కడి నుంచో ఆన్లైన్లో నేర్చుకుందాం అనే దానికంటే కూడా ఆ యూట్యూబ్లోనో ఈ లెర్నింగ్ పోర్టల్స్లో ఉన్న 4 వీడియోలు వినేసి ఒక బేసిక్ లెవెల్లో ఒక ఐడియా తెచ్చుకొని ఈ కన్సల్టెన్సీల సలహాలు సహాయంతో వీళ్ళు జాబ్స్కి అప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కన్సల్టెన్సీలో కూర్చొని 8 hours 10 hours 9 hoursని మార్కెటింగ్ ప్రొఫైల్ మార్కెటింగ్ అంటారు, దీన్ని చేయటం జరుగుతుంది. చేసినప్పుడు డెఫినెట్గా ఈ యొక్క కన్సల్టెన్సీస్కున్న వివిధ రకాల క్లయింట్ల వలన ఏదైతే వీళ్ళకి కాల్స్ వస్తున్నాయి. మరి కాల్స్ వచ్చినప్పుడు ఈ స్క్రీనింగ్ కాల్ వరకు వీళ్ళు మాట్లాడే విధంగా ఉంటుంది, ఏదో 4 ముక్కలు మాట్లాడతారు. బట్ టెక్నికల్ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ ఈ కన్సల్టెన్సీల సహాయంతో ఇండియా నుంచి ఒక ప్రాక్సీ హెల్ప్ చేసుకొని, ఆ ప్రాక్సీ అంటే ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి, ఆ టెక్నాలజీలో ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తి అమెరికాలో ఉన్న ఈ ఓపీటీ స్టూడెంట్కి వచ్చే కాల్ని రీడైరెక్ట్ చేసుకొని ఈ కాల్ వీళ్ళు అటెండ్ అయ్యి వీళ్ళకున్న స్కిల్తో ఇండియా నుంచి ఉన్న ఈ ప్రాక్సీ పర్సన్ క్లియర్ చేయటం జరుగుతుంది. అంటే ఎవరైతే అప్లై చేశారో అతనికి ఆ టెక్నాలజీలో ఎలాంటి ఎక్స్ట్రాడినరీ స్కిల్ లేదు, ఓన్లీ బేసిక్ లెవెల్ నాలెడ్జ్. మరియు ఆ యొక్క టెక్నికల్ ఇంటర్వ్యూలో ఆ యొక్క పర్సన్ పార్టిసిపేషన్ లేదు, ఓన్లీ కాల్, తనకు వచ్చిన కాల్ని రీడైరెక్ట్ చేస్తే ఇక్కడ కాల్ వస్తే సమ్ ఎక్సో వైయో ఈ కాల్ని క్లియర్ చేసి తర్వాత వీళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతుంది. ఈ ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతారు, జాబ్లోకి వెళ్ళిపోతారు. మరి ఇంటర్వ్యూ చేసింది వీళ్ళు కాదు, మరియు టెక్నికల్ స్కిల్ నేర్చుకున్నది కాదు. ఈ యొక్క జాబ్లోకి వెళ్ళిన సందర్భంలో వీళ్ళు సుమారుగా, అంటే అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కొద్దిగా నయం, బట్ ఈ రోజుల్లో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు. హైబ్రిడ్ జాబ్స్ కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళి చేసే ఈ జాబ్లో 7 to 8 hours వాళ్ళు కంపెనీలో ఆ యొక్క నాలెడ్జ్ లేని ఒక టెక్నాలజీలో ఉన్న ప్రాజెక్ట్లో వీళ్ళు దాన్ని మేనేజ్ చేయటం అనేది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. వాళ్ళ ఆరోగ్యానికి ఇది చాలా ప్రమాదకరమైంది. వాళ్ళ మానసిక పరిస్థితి భయంకరంగా మారుతుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ రిలేషన్స్లో విపరీతమైన డిస్టర్బెన్స్లు వచ్చే అవకాశం ఈ యొక్క సందర్భం ఉందని నేను ఒక ఐటీ టీచర్గా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ జాబ్ని వీళ్ళు 8 hours 7 hours ఆఫీస్లో అటు ఇటు మేనేజ్ చేసుకుని ఆ వర్క్ని ఇంటికి తీసుకొచ్చుకొని వీళ్ళు ఇండియా నుంచి మళ్ళీ ఒక రిసోర్స్ని సపోర్ట్ అనే పేరు మీద పెట్టుకొని ఎవరైతే ప్రాక్సీ చేశారో అలాంటి వ్యక్తులను పెట్టుకొని ఎవ్రీడే 1 hour 2 hours 3 hours ఇండియాలో ఉన్న పర్సన్కున్న అవైలబుల్ టైమింగ్స్లో వీళ్ళకి అమెరికాలో ఉన్నోడికి మిడ్నైట్ అయినా లాగిన్ అయ్యి ఆ యొక్క స్క్రీన్ షేర్ చేసుకొని వీళ్ళ వర్క్ అంతా వాటితో చేయించుకుంటున్నారు. ఇది కూడా పెద్ద బ్లండర్ మిస్టేక్. చేయించుకొని నెక్స్ట్ డే వీళ్ళు ఈ యొక్క వర్క్ను అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము గమనించింది ఏంటంటే ఈ పిల్లలు ఈ సపోర్ట్ అనే ప్రక్రియ ద్వారా ఈ ఉద్యోగాన్ని నెలలు కాపాడుకోనే సందర్భంలో ఈ అమెరికాలో ఉన్న ఓపీటీ స్టూడెంట్ నలిగిపోతున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. బట్ ఎంతైనా ఒక 5 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యొక్క జాబ్ని ఒక ఇండియా నుంచి ఏర్పాటు చేసుకున్న సపోర్ట్ ద్వారా చేయించుకున్న సందర్భంలో వీళ్ళకి ఒక 1 month 2 months తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ యొక్క జాబ్లో, అంటే ఆ యొక్క జాబ్లో వీళ్ళు ఐడెంటిఫై అవ్వటం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయరు, వాళ్ళ మేనేజర్ ఎవరో ఒకళ్ళు ఐడెంటిఫై చేసి వీళ్ళ యొక్క జాబ్ రిస్క్లో పడి జాబ్ పోవటం జరుగుతుంది. లేదా కొన్ని సందర్భాలలో వీళ్ళు కూడా ఆ స్ట్రెస్ లెవెల్స్ని తట్టుకోలేక జాబ్ని రిజైన్ చేసి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఏంటయ్యా ఈ 3 months జాబ్ చేశారు అంటే ఆ పేరుకు జాబ్ చేశారు, బట్ వీళ్ళది కాని జాబ్ వీళ్ళది, అంటే పేరు వీళ్ళది, చేసింది వేరే వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎలాంటి నాలెడ్జ్ని గెయిన్ చేసింది లేదు, ఎలాంటి అనుభవం లేదు, ఏం లేదు. మళ్ళీ బయటకు వచ్చారు, రోడ్డు మీద పడ్డారు. మళ్ళీ ఇంకొక ఎంప్లాయరు, ఆ ఎంప్లాయరు ఇంకో టెక్నాలజీ, ఆ టెక్నాలజీ మీద సేమ్ ప్రక్రియ ద్వారా మళ్ళీ
ఇంకొక సేమ్ ఎంప్లాయర్ కానీ ఇంకో ఎంప్లాయర్ కానీ ఇంకో కోర్సు ఏదో ఒక దాంట్లో మార్కెటింగ్ చేస్తా అంటే వీళ్ళు మళ్ళీ రెజ్యూమ్ తయారు చేసుకోవటం, మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవటం, మళ్ళీ ప్రాక్సీ, మళ్ళీ సపోర్ట్, మళ్ళీ ఒక 3 నెలలు, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ ఒక 2 నెలలు ఇంకో. ఈ విధంగా నేను మాట్లాడిన అంటే కోర్సుల గురించి నాతో మాట్లాడిన స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇనిషియల్ ఓపీటీ అయిపోయింది, స్టెమ్ ఓపీటీ అయిపోయింది, మరి ఏం చేసావు, నువ్వు ఏ టెక్నాలజీలో ఎక్స్పర్టైజ్ అయినావు అంటే నేను ఏ టెక్నాలజీలో ఎక్స్పర్టైజ్ అవ్వలేదు, అందుకే మీకు ఫోన్ చేస్తున్నా. మరి నువ్వు ఏం చేసావు ఈ పీరియడ్ ఆఫ్ టైం అంటే నేను 3 టెక్నాలజీస్లో ట్రై చేశా, 4 టెక్నాలజీస్లో ఈ విధంగా ట్రై చేశా, సిటీ బ్యాంక్ ప్రాజెక్ట్ చేశా, ఇంకో ప్రాజెక్ట్లో ఉన్నా అంటే మరి ఈ ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంటి, టెక్నాలజీ నువ్వేమైనా నేర్చుకున్నావు. నేను కొన్నాళ్ళు AWS డెవాప్స్లో ఉన్నా, కొన్నాళ్ళు సేల్స్ ఫోర్స్లో ఉన్నా, కొన్నాళ్ళు జావాలో ఉన్నా, కొన్నాళ్ళు మరి నువ్వేమైనా ఈ యొక్క ప్రాజెక్ట్స్లో నువ్వేమైనా ఇన్వాల్వ్ అయినావా, నువ్వేమైనా నేర్చుకున్నావు అంటే వీళ్ళు ఈ ప్రాజెక్ట్స్లో ఎక్కడ టెక్నికల్గా నేర్చుకుంది లేదు, వీళ్ళు ఏమీ చేసింది లేదు, వీళ్ళు ఒక హెల్పర్స్ ద్వారా ఈ యొక్క 2 years 3 years పీరియడ్ నడపడం జరిగింది. ఈ వచ్చిన డబ్బును కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయటమే, ప్రాక్సీ వాడికి కొంత, సపోర్ట్ వాడికి కొంత, ఎంప్లాయర్ షేర్ బొంగ వీడికి ఖర్చుల మందం మాత్రమే మిగులుతుంది. సో నేననేది ఏంటంటే ఈ విధంగా 1 year 2 years 3 years డిఫరెంట్ టెక్నాలజీస్లో స్ట్రగుల్ అయ్యే బదులు ఇనిషియల్ ఓపీటీలో మొదటి 4-5 నెలలు మీరు అన్నీ పక్కన పెట్టి ఒక హైయెస్ట్ జాబ్స్ ఉన్న ఒక సబ్జెక్ట్ ఎన్నుకొని దాన్ని ఒక మంచి ట్రైనర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఫుల్ టైం నేర్చుకొని తర్వాత మీరు 5 years 6 years మీ ఎంప్లాయర్ సలహా ప్రకారం మీరు ఒకవేళ అప్లై చేసుకున్న సందర్భంలో ఆల్రెడీ మీరు టెక్నికల్గా ఎక్స్పర్టైజ్ కాబట్టిగా మీరు ఇంటర్వ్యూలు చేసే దానికి కొంతవరకు మీరు సిద్ధంగా ఉంటారు. అప్పుడు మీరు ఆ 5 years 6 years ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఒక రిసోర్స్ని పెట్టుకొని ప్రాక్సీ బదులు ఇంటర్వ్యూ హెల్పర్ అంటే మీకు ఇంటర్వ్యూ ట్రైనర్, ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి అని ఒక 1 నెల రోజులు సాధన చేసి ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఒక కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మీరు సీరియస్గా ట్రై చేస్తే ఒక 10-15 ఇంటర్వ్యూలల్లో మీకు జాబ్ రావటం ఈజీ అనేది నా యొక్క అడ్వైస్. 4 నెలలు కోర్సు నేర్చుకున్నారు, నెల 15 రోజులు ఒక పర్సన్ని పెట్టుకొని తను మీకు కంప్లీట్ ఇంటర్వ్యూస్ మీదనే ట్రైనింగ్ ఇస్తాడు. ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అని ఎందుకు నేర్చుకోరు అనేది నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. నేర్చుకుంటే బాగుంటుంది కదా. ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తారు. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సపోర్ట్ అనే ఒక పని కంటే అంటే ఒక వ్యక్తికి మీకు ల్యాప్టాప్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి అతనికి మీ ప్రాజెక్ట్ అంతా ముందు పెడితే అతను చేసిన ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసే బదులు ఒక పర్సన్ని అసైన్ చేసుకోండి. ఇదే సపోర్ట్ బదులు ఒక వర్క్ ట్రైనింగ్ అని పెట్టుకొని మాలాంటి వాళ్ళ సలహా తీసుకొని ఒక రిసోర్స్ని పెట్టుకొని నాకు ఈ యొక్క ప్రాజెక్ట్లో ఎక్స్పర్టైజ్ అయ్యేంత వరకు మీరు వర్క్ ట్రైనింగ్ ఇవ్వండి. వర్క్ ట్రైనింగ్ తీసుకోండి. ఎవ్రీడే ఇదే ల్యాప్టాప్ మీరు స్క్రీన్ వాళ్ళకి షేర్ చేసినప్పుడు ఈ వర్క్ ఎలా చేయాలి, ఈ వర్క్ ఇలా చేయండి, అలా చేయండి అని మీతో వర్క్ చేయించే వర్క్ ట్రైనర్స్ని మీరు అసైన్ చేసుకొని మీరు ఒక 6 monthsలో మీ వర్క్ మీరు చేసుకునే విధంగా చేసుకున్నట్టయితే ఇక్కడ ప్రాక్సీ లేదు, సపోర్ట్ లేదు. ఫస్ట్ టెక్నికల్ ట్రైనింగ్ తీసుకున్నారు, సెకండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాక్సీ ఇంటర్వ్యూ ట్రైనింగ్ తీసుకొని ఇంటర్వ్యూ స్కిల్ డెవలప్ చేసుకున్నారు. తర్వాత సపోర్ట్ బదులు మీరు వర్క్ ట్రైనింగ్ అంటే వర్క్ ఎలా చేయాలి, మీరు ఒక ఫ్రెషర్ లెవెల్ ట్రైనింగ్ తీసుకున్నారు కోర్సులో. ఇంటర్వ్యూ టైంలో మీరు ఒక 3 to 5 years ఇంటర్వ్యూస్ క్లియర్ చేసే ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత వర్క్ టైంలో వర్క్ రిలేటెడ్ ట్రైనింగ్ అంటే ఆ ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయాలి అనేది ఒక 6 నెలలు మీరు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే 3 to 6 monthsలో మీ వర్క్ మీరు చేసుకునే విధంగా ఉన్నట్టయితే నెక్స్ట్ స్టెమ్ ఓపీటీ 2 years మీ జాబ్ మీరే చేస్తారు. రేపు H1B అప్రూవ్ అనేది మీకు ఆటోమేటిక్గా జరుగుతుంది. H1B స్పాన్సర్స్ దొరుకుతారు. మీరు ఎప్పుడైతే టెక్నికల్గా బాగుండి ఇంటర్వ్యూస్ మీరు బాగా క్లియర్ చేయగలిగినట్టయితే నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ 2 times H1B 6 to 7 years మీ జాబ్ మీరే చేసుకుంటారు. ఆటోమేటిక్గా 7 to 8 years మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్ అవుతారు. సో ఇలా ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళినట్టయితే ఈ ఓపీటీ టైంని మీరు కరెక్ట్ ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది మాకు వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ ఓపీటీ కాల్స్లో మేము ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే 99.99% ఆఫ్ ఓపీటీ స్టూడెంట్స్ ఎలాంటి కోర్సులలో అప్డేట్ అవ్వకుండా ఎలాంటి సబ్జెక్ట్ నేర్చుకోకుండా మీ యొక్క జీవితాన్ని అంటే మీ కెరియర్ని కన్సల్టెన్సీల మధ్యలో అంటే ఒక ఫుట్బాల్ అవుతున్నారు మీరు అనేది నేను గమనిస్తున్నాను. అంటే నలిగిపోతున్నారు.
సో కన్సల్టెన్సీస్ అలానే ఉంటాయి, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. మీ కెరియర్ని మీరు పనంగా పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందనేది నా అభిప్రాయం. అంటే దాని బదులు ఒక మంచి ప్లాన్ చేసుకున్నట్టయితే 3 years మీరు యూఎస్లో జాబ్ చేస్తారు, కొంత అమౌంట్ సంపాదించుకుంటారు. లెట్సే H1B అప్రూవ్ అయింది, మీరు యూఎస్లో ఉంటారు, బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. లెట్సే H1B అప్రూవ్ అవ్వలేదు, మీరు రిటర్న్ బ్యాక్ అయినా మీకున్న ఓపీటీ టైంలో 3 years ఒకటే టెక్నాలజీలో పనిచేసినట్టయితే ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు ఇండియాలో బ్రహ్మాండమైన జాబ్స్, ఐటీ జాబ్స్ సంపాదించుకోవచ్చు కదా అనేది నా అభిప్రాయం. ఓవరాల్గా నేను ఈ వీడియోలో మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఓపీటీ టైంలో మీరు పాటిస్తున్న మల్టిపుల్ కంపెనీస్కి మల్టిపుల్ కోర్సులలో మీరు ఎలాంటి సబ్జెక్ట్ నేర్చుకోకుండా ప్రాక్సీలు సపోర్ట్ల ద్వారా మీరు మీ కెరియర్ని నాశనం చేసుకుంటున్నారనేది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.